హాయ్ హలో నమస్తే, నేను మీ మోనిక. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతోంది? మీడియా మీద విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. ఇంతకీ భారత్తో ఎవరికి ముప్పు ఉంది? బంగ్లాదేశ్ మన పొరుగు దేశం. స్వాతంత్ర్యం కోసం మనం ప్రాణాలు అర్పించి సాయం చేసిన దేశం అది. కానీ ఈరోజు అక్కడ పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. జర్నలిస్టులు ప్రాణభయంతో పైకప్పుల మీద దాక్కుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు, మీడియా ఆఫీసులన్నీ తగలబడిపోతున్నాయి. సాంస్కృతిక కేంద్రాల మీద దాడులు జరుగుతున్నాయి. వీటన్నింటికి కారణం ఒకటే అని వాళ్ళు నిందవేస్తున్నారు. అదేంటో తెలుసా? భారత వ్యతిరేకత. అసలు బంగ్లాదేశ్లో భారత్ పేరు చెప్పి హింసను రెచ్చగొడుతుంది ఎవరనేదే ప్రశ్న. దీని వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు? ఈరోజు మనం ఆ టాపిక్ని క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గెట్ డైవ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం జరిగింది ఇన్సిడెంట్ అనేది చూస్తే, డిసెంబర్ 18వ తేదీ రాత్రి ఢాకా వీధులు రణరంగంగా మారిపోయాయి. ప్రథమ్ అలో ఇంకా ది డైలీ స్టార్, ఈ రెండు బంగ్లాదేశ్లో చాలా ప్రతిష్టాత్మకమైన మీడియా సంస్థలు. వీటి మీద ఒక మూక దాడి చేసింది. ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు, నిప్పు పెట్టేశారు. కానీ ఎందుకంటే ఈ పత్రికలు భారత ఏజెంట్లు అని, ఫాసిజం మిత్రులు అని నిరసనకారులు ముద్ర వేశారు. కేవలం పత్రికలే కాదు, రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్ స్ఫూర్తితో నడిచే ఛాయానట్ అని ఒక సాంస్కృతిక భవనం ఉంది, అది కూడా తగలబెట్టేశారు. అంటే ఇక్కడ టార్గెట్ కేవలం వార్తలు మాత్రమే కాదు, భారత్తో రిలేషన్, ఈ సంబంధం ఉన్న ప్రతి సాంస్కృతిక చిహ్నం అనేది అర్థమవుతుంది. ఉస్మాన్ హాదీ మరణం సెంటర్ పాయింట్. ఈ టాపిక్ చూద్దాం. అసలు హింసకు ప్రేరణ ఎక్కడ మొదలైంది? ఇంక్విలాబ్ మంచ్ అనే సంస్థ ప్రతినిధి ఉస్మాన్ హాదీ మరణం తర్వాత ఆందోళనలు తీవ్రమయ్యాయి అని అర్థం చేసుకోవాలి. హాదీని హత్య చేసిన వాళ్ళు భారత్లో తలదాచుకున్నారు అని ఒక్క రూమర్ సోషల్ మీడియాలో పెద్ద కార్ చిచ్చులాగా వ్యాపించింది. దీనికి ఎలాంటి ఆధారాలు లేవు అని పోలీసులు ఎంత చెప్తున్నా కూడా జనం వినలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, షేక్ హసీనా భారత్లో ఉండటం, ఆమె మద్దతుదారులు ఇక్కడ ఆశ్రయం పొందటం, ఈ అంశాలని అక్కడ కొన్ని వర్గాలు భారత ఆధిపత్యంగా చిత్రీకరిస్తూ ఉన్నాయన్నమాట. ఇంకో పాయింట్ ఏంటంటే, అసలు మీడియాను వీళ్ళు ఎందుకు టార్గెట్ చేశారనే కదా, ఏం స్ట్రాటజీ నడుస్తోంది అని. ఈ దాడుల వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి అంటే, ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారంగా చూస్తే, మతం ఆధారిత రాజకీయాలు. జమాత్ ఏ ఇస్లామీ ఇంకా విద్యార్థి సంఘాల నేతలు వీళ్ళే ఈ దాడులకి ముందు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఛాయనట్, ఉడిచి లాంటి సంస్థల్ని ధ్వంసం చేస్తేనే నిజమైన స్వాతంత్రం అని వాళ్ళు ఎలా అంటే బహిరంగంగానే పిలుపునివ్వడం జరిగింది. అసలు కారణం ఇక్కడ. ఇక భారత వ్యతిరేకత అనేది ఒక ఆయుధంగా వాడుకున్నారు. బంగ్లాదేశ్లో ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వం నడుస్తూ ఉంది. శాంతి భద్రతలన్నీ క్షీణించాయి అక్కడ. ఇలాంటి అస్థిరతని యూజ్ చేసుకొని ఎన్నికలు జరగకుండా అడ్డుకోవాలి అని కొన్ని శక్తులు భారత్ మీద కావాలనే ద్వేషాన్ని పెంచి హింసను ప్రేరేపిస్తున్నాయి. మరింత జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? ఫెయిల్యూర్ ఆఫ్ సిస్టమా? అన్నిటికంటే షాకింగ్ విషయం ఏంటో తెలుసా? పోలీసుల పాత్రే. మీడియా సంస్థలు తమకు రక్షణ కల్పించండి అని ముందుగానే వేడుకున్నప్పటికీ ప్రభుత్వం రియాక్ట్ కాలేదు అక్కడ. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో పోలీసులు ఏం చేయకుండా చేతులు ఎత్తేసి నిస్తేజంగా నిల్చునున్నారు. ఒక సైనికాధికారి దాడి చేసే వారితో 20 నిమిషాల పాటు మంత్రాలు జరుపుతున్నట్లు మనకు అక్కడ కొన్ని వీడియోస్లో కనిపిస్తుంది. ప్రొఫెసర్ ఖాజీ మార్ఫుల్ ఇస్లాం లాంటి విశ్లేషకులు వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మొహమ్మద్ యూనస్ ప్రభుత్వంలోని కొంతమంది వ్యక్తులే ఈ హింసను కోరుకుంటున్నారు అని చెప్తున్నారు. అంటే ప్రభుత్వం లోపల ఉన్న శక్తులే వీటికి సపోర్ట్ చేస్తున్నాయా అని కొన్ని అనుమానాలు కూడా ఇక్కడ వస్తున్నాయి. రావటమే కదా, అవి బలపడుతున్నాయి కూడా. సో ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ముఖ్యంగా మనం బంగ్లాదేశ్ గురించి మాట్లాడుకుంటే అది మన పక్కనే ఉన్న దేశం. అలా బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ పరిణామాలన్నీ కేవలం ఆ దేశం యొక్క అంతర్గత సమస్యలు మాత్రం కానే కాదు, దక్షిణాసియా శాంతికి కూడా ఇదొక హెచ్చరిక లాంటిది. భారత్ ఎప్పుడూ బంగ్లాదేశ్ అభివృద్ధినే కోరుకుంది. కానీ ఈ మత రాజకీయాలు ఇంకా అతివాద శక్తులు భారత్ అనే ఒక పేరుని అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్య వ్యవస్థల్ని, ఫ్రీ ప్రెస్ని ధ్వంసం చేసేస్తున్నాయి.
మరి బంగ్లాదేశ్ ఈ అస్థిరత నుంచి బయటపడాలి అంటే త్వరగా ఎన్నికలు జరగాల్సిన సిచ్యువేషన్ అయితే అక్కడ ఉంది. అప్పుడే వాళ్ళందరికీ ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం అనేది ఏర్పాటు అవుతుంది. ఈ దాడుల వెనుక విదేశీ శక్తుల హస్తం కూడా ఉందా అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? మా కామెంట్స్లో తెలియజేయండి. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించాల్సింది ఉంది. అదేంటో తెలుసా? భారతదేశంలో హిందుత్వం అనే ఒక చిన్న పాయింట్ని బేస్ చేసుకుని బంగ్లాదేశ్ వాళ్ళు అటాక్ చేస్తున్నారంటే నిజంగానే మనం అలా పడిపోతున్నావా? మతం అనే ఉచ్చులో వేరే దేశాలకి లూప్ హోల్ అయిపోతుందా? మనం మతం అనే దాన్ని ఎంత బలంగా తీసుకువెళ్తుంటే వేరే వాళ్ళు దాన్ని వాళ్ళ నెగిటివ్ ఇదే, నా స్ట్రెంగ్త్ నా వీక్నెస్ ఇదని చెప్తారు కదా, అలా మనం వేరే దేశాల వాళ్ళకి మారిపోతున్నావా అనే ఒక ప్రశ్న నిజమా కాదా? మీరేమనుకుంటున్నారు? జస్ట్ కామెంట్ బిలో. థ్యాంక్ యూ సో మచ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.